ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 24వ తారీఖు మంగళవారం రోజున వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, ఈ రోజు దినఫలాల ప్రకారం మీ శత్రువు ఎవరో మీకు తెలుసు. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. మీ శత్రువు ఎవరో తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూలత, ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయో, ఈ యొక్క వ్యక్తులకి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి వృషభ రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన చెయ్యాలి, ఎటువంటి పరిహారాలు చెయ్యాలి, ఎటువంటి వీరికి మేలు చేస్తాయి, అలాగే వృషభ రాశి వ్యక్తులు ఎటువంటి శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు అన్ని అంశాలు కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఇక వీరు అనేది బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. ఇక అలాగే కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ, పాత వ్యక్తులను కానీ, స్నేహాలను కానీ అస్సలు మర్చిపోరు. బంధాలకు ప్రాధాన్యతను చాలా ఇస్తూ ఉంటారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ చెరిగిపోదని చెప్పుకోవాలి. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఈ వృషభ రాశి వ్యక్తులకు అధికంగా ఉంటుంది. అయితే 2025వ సంవత్సరం జూన్ 24వ తారీఖు మంగళవారం రోజున ఈ యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తులు చూస్తే గనక ఈ రోజు దినఫలాల ప్రకారం మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాలు వీరికి కనిపిస్తున్నాయి. కానీ ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మీ శత్రువు ఎవరో మీకు తెలిసిపోయే అవకాశాలు ఉన్నాయి. అంటే చాలా కాలం నుండి మీరు నమ్ముతున్న వ్యక్తులే మీ వెనకాల గొంతులు తవ్వుతూ ఉంటారు, లేదా మీ వెనకాల నుండి చెడు ప్రచారం చేస్తారన్న విషయాన్ని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోగలుగుతారు. అంటే మీరు అనేది ఈ విధంగా జరుగుతుంది, యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఆ వ్యక్తి మీ గురించి బయట చెడుగా చెబుతున్నారని మీతో కలలు కూడా ఊహించి ఉండరు. అటువంటి వ్యక్తి అనేది మీ గురించి చెడు ప్రచారం చేస్తారని, మీకు కీడు చేసే ప్రయత్నం చేస్తున్నారన్న విషయాన్ని మీకు అర్థం చేసుకుంటారు. అటువంటి ఊహించని ఒక సంఘటన అయితే జరుగుతుంది. ఈ రోజు దినఫలాల ప్రకారం ఇది మీకు బహిర్గతం కావటంతో ఆ భగవంతుడు మీకు చాలా సహాయపడుతూ ఉంటాడు. ఎందుకంటే మీరు చాలా గుడ్డిగా ఆ వ్యక్తిని నమ్ముకొస్తున్నారు. మీరు పనిచేసే చోట కావచ్చు, ఇరుగు పొరుగు చోట కావచ్చు, మీ కుటుంబ సభ్యుల చోట కావచ్చు, ఆ వ్యక్తిని మీరు నమ్ముతున్నారు. ఆ వ్యక్తిని నమ్మకూడదని మీకు కనువిప్పు చేసే ఆ పరమేశ్వరుడు ఇటువంటి సంఘటన మీ యొక్క జీవితంలో కలగజేస్తాడు. ఆ సంఘటన ద్వారా మీ మంచిని కోరే వ్యక్తులెవరు, మీ చెడును కోరే వ్యక్తులెవరు అనే విషయం మీకు బహిర్గతం అవుతుంది. ఇది వరకు చాలా సందర్భాలలో మీ కుటుంబ సభ్యుల కానీ, స్నేహితులు, మీ శ్రేయోభిలాషులు కానీ వ్యక్తి గురించి మీకు చెప్పి ఉన్నారు. అయినప్పటికీ మీరు వారిని గుడ్డిగా నమ్ముతూ వెళ్తున్నారు. అటువంటి వ్యక్తి గురించి ఊహించని ఈ వార్త మీరు వినబోతున్నారు. ఊహించిన ఒక సంఘటన జరుగుతుంది. ఈ సంఘటన ద్వారా ఆ వ్యక్తిలో మీకు చెడును కోరుతున్న వారెవరు, మంచిని కోరుతున్న వారెవరు అనేది అర్థమవుతుంది. ముఖ్యంగా వృషభ రాశి వారు
నరదృష్టి ప్రభావం మీకు అధికంగా ఉంటుంది. ఎందుకంటే వీరి యొక్క మంచి మనస్తత్వం ఏదైతే ఉందో దాని పట్ల పలువురు ఆకర్షితులు అవుతూ ఉంటారు. అంటే కూడా వీరిని చాలా అభిమానిస్తూ ఉంటారు, ప్రేమిస్తూ ఉంటారు. దీన్ని చూసి తట్టుకోలేని కొంతమంది వ్యక్తులు వీరిపైన కుళ్ళును, అసూయను పెంచుకుంటూ ఉంటారు. ఈ యొక్క నెగిటివ్ ఏదైతే ఉందో ఆ నెగిటివ్ ఎనర్జీ మరి వీరి యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను సృష్టిస్తుంది. కాబట్టి ఇక వృషభ రాశి వారు ఎప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇతరుల కనుదృష్టి విషయంలో కావచ్చు, లేదా ఏదైనా చెయ్యకూడని పనుల విషయంలో కావచ్చు, వెళ్ళకూడని ప్రదేశాల విషయంలో కావచ్చు, చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే లేనిపోని సమస్యలను వీరు కొని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ అంశంలో వృషభ రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యాపారస్తులకి సాధారణమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం గురించి కొన్ని నెలలుగా కలలు కంటున్నారు. వాళ్ళ ముందుకైతే వ్యాపారం విస్తరించడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఈ ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ కాబోతుంది. ఇక మీ యొక్క లైఫ్లోకి వచ్చినా కానీ మీరు తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల ఉత్తమం. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తులు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు చాలా కాలంగా అనుకుంటున్నారు, కానీ వారితో ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. ఇక ఈ రోజైతే దినఫలాల ప్రకారం వారితో ఎక్కువ సమయాన్ని కేటాయించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒక ఊహించని సంఘటన అనేది మీ యొక్క శత్రువు వైద్యానికి సంబంధించిన యొక్క చికిత్సకు సంబంధించిన ఒక చక్కటి రెమినేషన్ అయితే లభిస్తుంది. ఇక మీకు ఉన్నటువంటి అనారోగ్యం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒక చక్కటి చికిత్స తీసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి అనే దాని గురించి ఒక క్లారిటీ అయితే మీకు రాబోతుంది. మంచి సలహాలు అందుకోబోతున్నాయి, ఒక మంచి గైడెన్స్ అందుకోబోతున్నారు. ఈ విధంగా అనుకూల ఫలితాలు మిశ్రమంగా ఈ రోజు కనబడుతున్నాయి. ఒక ఊహించని సంఘటన ద్వారా మీ శత్రువు ఎవరో బలహీనత వర్గాల అంశాల యొక్క కనబడుతున్నాయి. ఈ విధంగా ఇరుగు పొరుగు సభ్యులతో కానీ, మీరు పనిచేసే చోట కానీ ఎక్కడైనా ఒక మీకు చెడు చేసే వ్యక్తుల ప్రయత్నం చేస్తున్నారని మరెవరో మీకు తెలిసిపోయే అవకాశాలు ఉన్నాయి. నిత్యం మీరు శని భగవాను ఆరాధించండి, శని సూత్రం పారాయణం చేయండి. మీకు ఇష్టమైన నలుపు రంగు వస్తువులను కానీ వస్త్రాలను కానీ దానం చేయండి. పేదలకు మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దానం చేయండి. తద్వారా కూడా మీరు అపారమైన మంచి ఫలితాన్ని పొందుకుంటారు కదా. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.